పిల్లలకి గుండు కొట్టడం వల్ల జుట్టు తిక్కుగా పెరుగుతుంది. మీరు ఎన్నిసార్లు గుండు కొట్టించినా జెనెటిక్లీ ఎంత హెయిర్ అయితే డిసైడ్ అయిందో అంతే గ్రో అవుతుంది. టాల్కమ్ పౌడర్ పిల్లలకి సేఫ్ కాదు. ఫ్యాట్ ఇన్హలేషన్ హజార్డ్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి సన్ స్క్రీన్ సేఫ్ గా యూజ్ చేయొచ్చు. ఫ్యాట్ 6 months ఆఫ్ ఏజ్ ఆ తర్వాత కూడాను ఎక్కువ అవుట్డోర్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ అప్లై చేయండి. ఇండోర్స్ లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. పసుపు రుద్దడం వల్ల పిల్లలకి జుట్టు పర్మనెంట్ గా వెళ్లిపోతుంది. కోకోనట్ ఆయిల్ రాయడం వల్ల యాక్నే తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ ఎక్కువసేపు కోకోనట్ ఆయిల్ రబ్ చేసి వదిలేయడం వల్ల ఒకవేళ యాక్నే ఉంటే ఇంకా యాక్నే ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పోర్స్ క్లాగ్ అయ్యి. ముక్కు మీద నొక్కడం వల్ల ముక్కు షార్ప్ గా పెరుగుతుంది. గట్టిగా నొక్కకండి, ముక్కు కాస్త విరుగుద్ది. మసాజ్ చేయడం వల్ల పిల్లలు హైట్ గా పెరుగుతారు. మసాజెస్ వల్ల బేబీ రిలాక్స్ అవుతారు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రమోట్ అవుతుంది. ఎక్కువ హార్ష్ గా చేయకపోతే ఇది మంచి ప్రాక్టీసే, కాకపోతే దానివల్ల హైట్ అనేది చేంజ్ అవ్వదు. శనగపిండి రుద్దితే పిల్లలు తెల్లగా తయారవుతారు. ఎక్కువ శనగపిండి రుద్దడం వల్ల బేబీ స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సో జాగ్రత్త. పిల్లల చర్మానికి మాయిశ్చరైజర్ అవసరం ఉండదు. పిల్లలకి రోజు స్నానం చేయించాల్సిన అవసరం లేదు. ఇది పేరెంట్స్ అండ్ ద బేబీస్ డాక్టర్ టుగెదర్ తీసుకోవాల్సిన డెసిషన్. ఎందుకంటే బేబీ స్కిన్ టైప్ పైన, మీరు ఎక్కడ ఉంటున్నారు, వీటన్నిటిపైన డిపెండ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు బేబీ బాడీ పార్ట్స్ అన్ని క్లీన్ గా, హైజీనిక్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అది రోజుకి 1 సారి 2 సార్లు లేదా once in 2 to 3 days స్నానమైనా అది యువర్ చాయిస్.